నమస్కారం. మన ఆస్ట్రేలియా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వారాహిదేవి అనుభవాల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలామంది భక్తులు వారాహిదేవిని పూజించి అనేక అనుభవాలు పొందారు. అందులో నేను ఒకరిని. గత యూట్యూబ్లో నాకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని మెయిల్స్ అండ్ కామెంట్స్ వచ్చాయి. సో ఈరోజు మనం నాకు మెయిల్ ద్వారా వచ్చిన అమ్మవారి మహిమ గురించి మీకు విషయం చెప్తాను. మరి వారి జీవితంలో అమ్మ ఎలాంటి ఆశ్చర్యం చేసిందో చూద్దాం. ఓం వారాహి దేవియే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. బ్రదర్, నా పేరు లక్ష్మి. నా జీవితంలో చాలా విషయాలే జరిగాయి బ్రదర్. నాకు ఎన్నోసార్లు కష్టాలు వచ్చాయి, కానీ ప్రతిసారి అమ్మవారు ఉన్నారని నిరూపించారు. ప్రతిసారి వారాహిదేవిని పూజించి ఆమె ఆశీస్సులతో ఆ కష్టాలను జయించగలిగాను. ముఖ్యంగా నా భర్తకి ఉద్యోగం లేదు. చాలా ప్రయత్నాల తర్వాత కూడా ఎక్కడా అనుకూలంగా కాలేదు. మా ఇంట్లో వాళ్ళు వదిలై అని చాలా విసిగించారు. మా ఆయన చాలా మంచివారు. అస్సలు వదలలేకపోయాను. ఇది ఇలా ఉండగా ఒక శుక్రవారం నాడు ఏదైతే అదైందని మా ఆయన గారితో కలిసి అమ్మవారిని అంకిత భావంతో పూజ చేశాం. అమ్మవారి ముందు ఇద్దరం చాలా ఏడ్చేశాం. ఆ సమయంలో దుఃఖం ఆపుకోలేకపోయాం బ్రదర్. మేము విడిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, అసలు మా పరిస్థితి ఏంటి, ఎలాగా అని చాలా ఏడ్చేశాం. ఆ రోజు మేము నిద్ర కూడా పోలేదు. కానీ సరిగ్గా వారం తర్వాత, అంటే తర్వాత శుక్రవారం నాడు మా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు మా హ్యాపీనెస్కి అవధులు లేవు. అసలు ఇంత అద్భుతం జరుగుతుందని మేము అనుకోలేదు బ్రదర్. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము అమ్మవారికి పూజ చేసి థ్యాంక్స్ చెప్పాం. సో మేము ఎంతో రుణపడి ఉన్నాం. రియల్గా బ్రదర్, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. థ్యాంక్ యూ. చూసారుగా, ఎంతోమంది భక్తులు వారాహిదేవి పూజించి ఆమె ఆశీస్సులతో అనేక సార్లు కష్టాలు జయించారు. వారాహిదేవి అనుభవాలు విన్న తర్వాత మనకు కూడా అమ్మపై మరింత విశ్వాసం పెరుగుతుంది. అందరికీ జరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ చాలామందికి విశ్వాసంతో చేసిన వాళ్ళు చాలామందికి జరిగింది. నాకు చాలా అనేక మెయిల్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. సో మీకు కూడా అమ్మవారిది ఏదైనా అనుభవం ఉంటే అవి కామెంట్స్లో తెలియజేయండి. నేను 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.